కార్తీక మాసం వచ్చింది. ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో మనందరం కుటుంబాలతో కలుసుకుంటున్నాం. మీరు తప్పకుండా రావాలని ఇక్కడికి వచ్చాను. వన భోజనాలు పెట్టారు. ఈ కాలంలో మనం చెట్ల కింద ఉండి భోజనం చేస్తే అది ఒక పవిత్రమైనటువంటి వాతావరణంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు మనం కుటుంబ సమేతంగా ఈ గ్రామాల్లో ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరం కలిసాం కనుక మనకి అందరికీ పరిచయాలు ఏర్పడతాయి. మనం ఏంటో మనకి తెలుస్తుంది, మన పిల్లలకు కూడా తెలుస్తుంది. సమాజం ఏంటి, వాతావరణం ఏంటి, సంస్కృతి ఏంటి, సాంప్రదాయం ఏంటి అని తెలుసుకోవటానికి ఇది ఒక అవకాశం. ప్రపంచంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయం అతి ప్రాచీనమైనటువంటిది. మన నుండే ప్రపంచం అంతా నేర్చుకుంటున్నారు, నేర్చుకొని అభివృద్ధి చెందుతున్నారు అని చరిత్ర చెబుతున్నటువంటి సత్యం. అలానే వైద్యం, మానవ సేవే మాధవ సేవ. కనపడని దేవుడి కంటే కనపడే మనుషులకు సేవ చేయటమే నిజమైన సేవ. దేవుడికి సేవ చేసినట్టే అని పెద్దలు చెప్పారు చరిత్రలో. అలాంటి మానవ సేవ చేస్తున్నటువంటి మీ అందరికీ చేతులెత్తి నమస్కారం. ఎందుకంటే మనిషి సుఖంగా జీవించాలంటే ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం బాగుండాలంటే అనారోగ్యం వచ్చినప్పుడు వైద్యం చేసే నాదులు దొరకాలి. మరి గ్రామీణ ప్రాంతంలో పల్లె సీమల్లో మనకి ఇప్పుడు అధునాతన వైద్యం అందుబాటులో ఉందా? సంవత్సరం వచ్చి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు దాటింది. ఇప్పటికీ అన్ని గ్రామాల్లో, అన్ని కొండల్లో, కోనల్లో మనుషులు జీవించే అన్ని ప్రాంతాల్లో మనకి MBBS వైద్యం డాక్టర్లు అందుబాటులో లేరు. ఇది నేటి మాట. మరి చరిత్ర చూస్తే పురాణాల కాలం నుంచి ఈ గ్రామీణ వైద్యులు సేవలు ఉన్నాయి. అంత చరిత్ర ఉంది మీ వ్యవస్థకి. ఆ కాలం నుంచే మనం ఋషుల దగ్గర ఆయుర్వేదం ఇట్లాంటివన్నీ నేర్చుకొని మానవాళికి సేవ చేసినటువంటి వ్యవస్థ. శాస్త్రాన్ని స్వయంగా అధ్యయనం చేశాడు ఈ వయసులో ఆ పెద్ద మనిషి. అంటే మీ వ్యవస్థకి ఎంత గుర్తింపు ఉంది, ఎంత ఆదరం ఉంది, అభిమానం ఉంది అనేది తెలియజేస్తుంది. మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే చెప్పాను. ఏది ఏమైనా నాకు మీ వ్యవస్థతో అనుబంధం రాజా సిద్ధార్థ గారి ద్వారా ఒక 20 సంవత్సరాల క్రితం ఏర్పడింది. అప్పటి నుంచి తరచూ కలుస్తూనే ఉంటాం, మాట్లాడుకుంటా ఉంటాం. ఎన్నికలు వచ్చినప్పుడు కూడా మీ అందరి సేవలు, సహాయ సహకారాలు అర్థిస్తూ ఉన్నాం. ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అట్లే ఇటీవల పాదయాత్రలో లోకేష్ బాబు గారికి కూడా మీ అందరినీ పరిచయం చేస్తే వారు కూడా మీది న్యాయమైన సమస్యని, మీది పరిష్కరించాల్సిన అవసరం ఉందని హామీ ఇవ్వటం కూడా జరిగింది. ఏది ఏమైనా ఇన్నాళ్ళు ప్రభుత్వాలు పట్టించుకున్నటువంటి వ్యవస్థకి న్యాయం, ధర్మం ఉంది కనుక దీన్ని ఖచ్చితంగా మీరు కోరుకున్న విధంగా గుర్తింపిచ్చి మారుతున్న కాలానికి అనుగుణంగా మీకు అధునాతనమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చి మీ సేవలు మానవాళికి అందజేయటానికి ప్రభుత్వాన్ని కోరాలని జేఏసీ ఏర్పాటు చేయటం జరిగింది. చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్ఎంపీ వ్యవస్థ మొత్తం కూడా మీరు ఎంతమంది ఉన్నారో వారి పేర్లు, ఫోన్ నంబర్లతో సహా ఒకళ్ళకొకళ్ళు లిస్టులు తయారు చేయండి. చేసి అందరూ ఒకే తాటి మీద నడవండి. మీ దగ్గర ఆయా ప్రాంత సౌలభ్యం గురించి ఎన్ని సంస్థలు ఉన్నా, సంఘాలు ఉన్నా ఉండొచ్చు, తప్పేం లేదు. అందుకే అందరం కలిసి ఒక దారిలో నడవటానికి జేఏసీని ఏర్పాటు చేశాం. ఈ జేఏసీ ద్వారా ప్రభుత్వం దృష్టిలో
మీ సమస్యను తెలియజేసి వీలైనంత త్వరగా పరిష్కారం చేపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఎందుకంటే ఆర్ఎంపీలు లేని వైద్యం, ఆరోగ్యం మీ సేవలు లేకుండా భారతదేశంలోనే ఊహించలేము. ప్రభుత్వాలు ఎన్ని ఆసుపత్రులు పెట్టినా, ఎంతమంది వైద్యుల్ని ఉన్నా మానవాళి అందరికీ అందుబాటులోకి ఇంకా రాలా. 79 సంవత్సరాలు అవుతుంది స్వతంత్రం వచ్చి. ఆ వ్యవస్థ రానంత వరకు మీరు అందరూ పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. చేస్తూనే ఉన్నారు, చేయటం కాదు. ఊళ్ళల్లో వాళ్ళందరికీ కూడా ఫీజు ఇచ్చినా ఇవ్వకపోయినా ముందు మీరు వైద్యం చేస్తారు. వేరే ఆసుపత్రులకు పోతే ముందు ఫీజు ఇచ్చాక వైద్యం మొదలవుతుంది. అవన్నీ మనం చూస్తున్నాం. అంటే మీలో మానవత్వం ఎంత ఉందనేది తెలుస్తుంది. కనుక మీరందరికి కూడా గ్రామాన ఉన్నటువంటి నిరుపేదలకి రాత్రి పగులు అనకుండా అందుబాటులో ఉండేటటువంటి మీకు ట్రైనింగ్ ఇచ్చి మీ సేవల్ని మరింత ఉన్నతంగా ఉపయోగించుకోవటానికి ప్రభుత్వాలు ముందుకు రావాలని, వస్తాయని, అలా చేయమని అడగటంలో మీ కోరికలో ధర్మం ఉంది, త్వరలో నెరవేరుతుందని మీ అందరికీ తెలియజేస్తూ, ఈరోజు కార్తీక మాస వనభోజనాల సందర్భంగా మనందరం ఇక్కడ కలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఈ వాతావరణంలో మీరందరూ పిల్లలకి ఇళ్లలో కూడా మనందరం మంచి మైక్లో చెప్పాలి, చెడు చెవులో చెప్పాలి. ఇది ప్రతి ఒక్కళ్ళు అలవాటు చేసుకోవాలి. మనం జీవితంలో పైకి రావాలన్నా, పక్కనున్న ప్రజలందరితో స్నేహ సౌభ్రాతృత్వంతో మెలగాలంటే మనం మంచిదే ఆలోచించాలా. గ్లాసులో సగం నీళ్లుంటే సగం నిండా ఉందంటావా, ఖాళీగా ఉందంటావా? కొంతమంది ఖాళీగా ఉందంటారు, కొంతమంది నిండా ఉందంటారు. ఎలా చెప్పడం సరైంది? ఖాళీగా ఉందని చెబుదాం అనేవాళ్ళు చేతులు ఎత్తండి, నిండా ఉందనేవాళ్ళు చేతులు ఎత్తండి. ఎస్, కరెక్ట్. అట్లా మనం నిత్యం మాట్లాడేది అందరితో పాజిటివ్గా మాట్లాడితే మనకి పాజిటివ్ ఇమేజ్ వస్తుంది. మన అందరూ ప్రేమిస్తారు. సమాజంలో శత్రు శేషం లేకుండా జీవితం గడపాల్సిన అవసరం ఉంది. గడపడానికి ప్రయత్నం చేయండి. ఎవరి గురించి వ్యతిరేకంగా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. మాట్లాడి మన యొక్క శ్రమని, శక్తిని వృధా చేయొద్దని మీకు తెలియజేస్తున్నాను. మనకి నచ్చలేదు, మౌనం వహిద్దాం, నచ్చింది మాట్లాడదాం అనేటట్లుంటే మనకి చాలా సంతోషం వస్తుంది, మనకి శాంతి వస్తుంది, ప్రశాంత జీవనం వస్తుంది. ఇవాళ రేపు మీరు యూట్యూబ్లో ఏం చెప్తున్నారు? స్ట్రెస్ ఇవన్నీ పోవాలా, ప్రశాంతత రావాలంటే ఆధ్యాత్మిక జీవనం కావాలి అని అంటున్నాం. అందుకే ఇవన్నీ మనిషి తన యొక్క భవిష్యత్తుని మన చేతిలో ఉంది. మనం ఎట్లా నడవాలంటే అట్లా నడవచ్చు. కనుక దానికి మీరు ఆలోచించాలని, మనసుంటే మార్గం ఉంది. కష్టపడి మనం పనిచేస్తే జీవితంలో సాధించలేనిది లేదు. అందరు మనుషులకి అదే అవకాశాలు ఇచ్చాడు దేవుడు. ఎవరైతే ఇచ్చిన అవకాశాలని సరిగ్గా ఉపయోగించుకుంటున్నామో వాళ్ళు పైకి వస్తున్నారు. ఎవరైతే ఉపయోగించుకోలేకపోతున్నారో వాళ్ళు అలానే ఉంటున్నారు. కనుక దీని మీద ఆలోచించాలని, మీరు మీ కుటుంబ సభ్యులు, పిల్ల పాప 10 కాలాల పాటు సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్య ఐశ్వర్యంతో వర్ధిల్లాలని ఈ ఆర్ఎంపీ కుటుంబ వ్యవస్థ అందరినీ నేను అభినందిస్తూ నమస్కారం. మళ్ళా మనం లక్ష్యం చేరిన తర్వాత మీ అందరితో పెద్ద ఎత్తున మనం కలుద్దామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు. మీ ఆశీస్సులు ఎనలేనివి. నాయకుడు జీవించాలి.